ఈరోజు హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల యొక్క పరిస్థితుల గురించి, అట్లాగే రాజకీయ పార్టీలు బీసీలను ఎట్లా వంచిస్తున్నాయో, అట్లాగే రాజకీయ వంచన చేరి ఈరోజు కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు కూడా ఈరోజు బీసీ వర్గాలను, బీసీ కులాలను ఎట్లా వంచిస్తున్నారో అనే పూర్తి అంశాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు డాక్టర్ వై శివ ముదిరాజ్. నేను ఈరోజు బీసీల కోసం, అట్లాగే మరి ముఖ్యంగా ముదిరాజుల హక్కుల కోసం నేను పోరాటం చేస్తున్నాను. అయితే ఈరోజు ప్రధానంగా ఈరోజు మేము పెట్టే చర్చ ఏంటంటే, ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018వ సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 36 కులాలకి, అంటే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతుల దాదాపు ఒక 40 కులాలను కలుపుకొని, అవి కాకుండా బీసీ కులాల్లో ప్రధానంగా ఉన్న ఒక 35 కులాలు, అంటే దాదాపు 36 కులాలను కలుపుకొని ఉప్పల్ బాగాయత్లో కావచ్చు, ఈరోజు కోకపేటలో కావచ్చు, బీసీల వర్గాలకు చెందిన ఎవరైతే ఆ జనాభా ఉందో, అంటే బీసీల్లోని కులాలు ముదిరాజులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, యాదవులు కావచ్చు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్డెర, బుడబుక్కల, ఇట్లా అనేక వర్గాలకు సంబంధించిన కులాల ఆత్మగౌరవం కోసం, అట్లాగే ఆ కులాలలోని పేద విద్యార్థుల యొక్క హాస్టల్ భవనాల కోసం, అట్లాగే ఆ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద, లేదంటే వేధింపుల మీద, లేదంటే ఆ వర్గాలు వెనుకబాటుకు రావడానికి గల కారణాల మీద అధ్యయనం చేయడానికి ఆత్మగౌరవ భవనాల పేరుతోటి 2018వ సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి, అన్ని వర్గాలకి, ముదిరాజులకు 5 ఎకరాలు, మున్నూరు కాపులకు 5 ఎకరాలు, కుర్మ సోదరులకు 5 ఎకరాలు, అట్లా రకరకాల కులాలకి ఆయా కులాల జనాభాను ఆధారంగా చేసుకొని చాలా విలువైన ఈ సౌత్ ఇండియాలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో కోకపేటలో కానీ, అట్లాగే ఉప్పల్ బగాయత్లో కానీ కేటాయింపు చేయడం జరిగింది. దాని మీద 2018లోనే ఏ కులానికి ఆ కులానికి సంబంధించిన కుల సంఘాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ముదిరాజు కులంలో బీఆర్ఎస్లో ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళని ఇన్షియేట్ ముందుగా పెట్టేసి వాళ్ళ పేరుతోటి దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. అట్లాగే యాదవ్లో ఎవరైతే బీఆర్ఎస్లో యాక్టివ్ ఉంటే యాదవ్ సంఘ నాయకులతోటి, కుర్మ సంఘంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉంటే వాళ్ళతోటి, మున్నూరు కాపులో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారో వాళ్ళతోటి, ఇలా రకరకాలుగా ఆయా కులాలకు సంబంధించిన నాయకులని ముందుగా పెట్టుకొని వాళ్ళు పార్టీకి రిప్రజెంటేటివ్గా, అంటే బీఆర్ఎస్ పార్టీకి, అటు ముదిరాజ్ కులానికి, లేదంటే ఆయా కులాలకి, యాదవులకి, గౌడ్లకి, మున్నూరు కాపులకి ప్రతినిధులుగా ఉంటారనేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కుల సంఘ భవనాలను కేటాయింపు చేయడం జరిగింది. అయితే కుల సంఘ భవనాలతో పాటు దాదాపు 67 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు 68 ఎకరాల భూమిని అటు కోకపేటలో కావచ్చు, ఇటు ఉప్పల్ బగాయత్లో కానీ కేటాయించడం జరిగింది. ఆ కుల సంఘ భవనాలతో పాటు దాదాపు 60 కోట్ల రూపాయలను కూడా ఈరోజు ముదిరాళ్లకు 5 కోట్లు, మున్నూరు కాపులకు 5 కోట్లు, యాదవులకు 5 కోట్లు, కురుమలకు 5 కోట్లు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు 10 కోట్లు, అట్లాగే ఈ కుర్మ సోదరులకు ఒక 5 కోట్లు, ఇట్లా భవనాల నిర్మాణం చేయడానికి కూడా డబ్బులను కేటాయించడం జరిగింది. అయితే 2018లో ఈ ఏదైతే భూములకు కేటాయింపులు జరిగిందో 2021 వరకు, అయితే 2018లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ, అంటే అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న యాదవులు మాత్రమే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముదిరాజులకు మాత్రమే దాని మీద హక్కు ఉండేటట్టుగా ప్రభుత్వం కొంత తప్పటడుగులు వేస్తుంది. ఆ పార్టీలో ఉన్న నాయకులే ఆ కుల సంఘాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ బీజేపీలో, బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, బీఎస్పీలో, లేదంటే ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళకి అందులో ప్రాతినిధ్యం ఉండట్లేదని పెద్ద ఎత్తున బీసీ కమిషన్కు ఏదైతే నివేదికలు అందించడం జరిగిందో, ఆ నివేదికలు అందించిన తర్వాత బీసీ కమిషన్, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ 2021వ సంవత్సరంలో ఒక జీవోని పాస్ చేసింది. ఆ జీవో యొక్క అర్థం ఏంటంటే, ఒక ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక కులానికి భూమిని కేటాయించినప్పుడు ఆ కులంలో
అటు ముదిరాజులో కావచ్చు, యాదవ్లో కావచ్చు, మునూరు కాపులో కావచ్చు, గౌడ్లలో కావచ్చు, లేదంటే ఇంకా ఏ కులాల్లో కావచ్చు, ఒక ప్రభుత్వ భూమిని ఆ కులానికి కేటాయించినప్పుడు ఆ కులంలో ఎన్ని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, అంటే ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్ అయిన ఎన్ని సంఘాలు ఉంటాయో అన్ని సంఘాలను ఏకం చేసుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఒక జాకును ఏర్పాటు చేసుకొని ఆ జాకులో అందరినీ, అంటే విద్యార్థులను, ఉద్యోగులను, జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, కులాల కోసం పనిచేసే కుల సంఘ నాయకులను, మేధావి వర్గాలను అందరినీ కలుపుకొని వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఆ నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణంలో ఆత్మగౌరవ భవనాలు, స్కూల్ పిల్లలకు ఏదైతే హాస్టల్ కావచ్చు, లేదంటే ఆయా కులాలకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బీసీ సంక్షేమ శాఖ 2021లో కేటాయించడం జరిగింది. అయితే ఈరోజు అన్ని కులాలు ఉన్నారు కాబట్టి అన్ని కులాల వాళ్ళు ఆయా కులాలకు సంబంధించిన అంశాలను మాట్లాడతారు. నేను దీని గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ముదిరాజ్ కులం గురించి అట్లాగే బీసీ కులాలను అన్ని కలుపుకొని మరీ ముఖ్యంగా ముదిరాజ్ కులం గురించి నేను చెప్తాను. అయితే 2021లో బీసీ సంక్షేమ శాఖ ఆర్డర్ పాస్ చేసినాక 2022లో బండప్రకాష్ అనే వ్యక్తి డిప్యూటీ చైర్మన్గా ఈరోజు ముదిరాజ్ కులానికి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయనను ముందు పెడితే బండప్రకాష్ గారు ఏం చేశారంటే కోకపేటలో 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయల నిధులను ఆయన ఆ భూమిని ప్రత్యేకంగా ఏదైతే 50 లక్షల మంది ముదిరాజ్ బిడ్డల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేటాయించారో ఆ భూమిని బండప్రకాష్ అనే వ్యక్తి ఒక సొంత ట్రస్టుగా, అంటే ఆయన వ్యక్తిగత ఆస్తిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ట్రస్ట్ రూపంలో ముదిరాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే బండప్రకాష్ అనే వ్యక్తి 2018 నుంచి 2021 వరకు ఈ తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు రాజ్యసభ అంటే లోక్సభ ఏదైతే రాజ్యసభ సభ్యుడి నిధులు ఏదైతే ఎంపీ నిధులు ఉంటాయో ఆ నిధుల నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు ఇది ఆత్మగౌరవ భవనం కోసం. ఇట్లా ప్రభుత్వం కేటాయించిన 5 కోట్ల రూపాయలు, ఆ ఎంపీ ఫండ్ 6 కోట్లు, మొత్తం 6 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసుకోవడంతో పాటు 5 ఎకరాల భూమి ఈరోజు 50 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలకు ఇచ్చిన భూమిని ఆయన ఒక సొంత ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు జరగలేదు. అట్లాగే రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం నుంచి 5 లక్షలకు మించి ఏదైనా ఒక టెండర్ వేసినప్పుడు ఆ టెండర్ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే రావాలి. కానీ 5 కోట్లు విలువ చేసే ఒక టెండర్ని 2 పెద్ద మనుషులను పెట్టుకొని ఆయన కుటుంబ సభ్యులను పెట్టుకొని ఒక జేపీ కన్స్ట్రక్షన్ అని ఒక ట్రస్ట్ ఒక ప్రైవేటు టెండర్ వాడికి ఇచ్చాడు. వాడు ఎట్లాంటి గవర్నమెంట్ ఆర్డర్స్, రూల్స్, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ అప్రూవల్స్ ఏం లేకుండా వాడు 1 కోటి రూపాయల వరకు కన్స్ట్రక్షన్ చేశాడు. వాడు 1 కోటి రూపాయల వరకు కన్స్ట్రక్షన్ చేసినాక వాడు మధ్యలోనే వదిలేస్తాడు. ఈ 5 కోట్ల రూపాయలు ఈయన వాడికి ఇస్తలేడు, వాడు కూడా ముందుకు తీసుకెళ్ళట్లేదు. అయితే వాడు జేపీ కన్స్ట్రక్షన్ వాడు ఏం చేశాడంటే ఇది ఎప్పటికైనా నా ఆధ్వర్యంలోనే జరగాలి కన్స్ట్రక్షన్ అనేసి ఈ బండప్రకాష్ ఏదైతే ఆయన ప్రైవేట్ ట్రస్ట్గా మార్చుకున్నాడో ఆ ట్రస్ట్కు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ నేనే చేయాలి, వేరేవాడు చేసే హక్కు లేదన్నట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ వల్ల ఈరోజు ఆ ముదిరాజ్ సంఘ భవనాన్ని వేరే కాంట్రాక్టర్ వచ్చి నిర్మాణం చేయడానికి లేదు. అట్లాగే ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైనా నిర్మాణం చేద్దామంటే ఈయన ప్రైవేట్ ఆస్తిగా చేసుకున్నాడు. అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైతే ఒక జాక్ ఏర్పాటు చేసుకోవాలని ఏదైతే ఒక ఆర్డర్ పాస్ చేసిండో ఆర్డర్ను తుంగలో దొక్కేసి ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ట్రస్ట్గా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ అవినీతి జరుగుతుందనేసి ఈరోజు చదువుకున్న మేధావులుగా మేము ఉండి అక్కడ ఒక నిర్మాణం కట్టాలి, విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు చేయాలి, బీసీ వర్గాల్లో అన్ని వర్గాల్లో ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆయా వర్గాల పిల్లలకి అక్కడ ఒక భరోసా కేంద్రంగా ఉంటుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, మండలాల ప్రాంతాలలో ముదిరాజ్ కులానికి చెందిన నిరుపేద వర్గాలకు చెందిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అశోక్ నగర్లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్లలో ఇట్లాంటి ప్రాంతాలలో నిరుపేదలుగా ఉంటూ ఆ హాస్టల్లో ఫీజులు కట్టలేక నాన్ బోర్డర్లుగా ఉంటూ పొద్దుగాల పూట చదువుకొని సాయంత్రం పూట క్యాటరింగ్ చేసుకుంటూ అడ్డ మీద కూలీలుగా బతుకుతూ ఈరోజు కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఎక్కడ పండుకోవాలో అర్థం కాకుంటే బస్ స్టాండ్లలో, లైబ్రరీలలో పండుకొని వాళ్ళు చదువుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇస్తలేదు, ఒకవైపు వాళ్ళకు ఉండడానికి భరోసా లేదు, ఒకవైపు ఇంటి నుంచి పంపించుకుందామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కూడా సంపాదించే పరిస్థితి లేదు.
ఇట్లాంటి విద్యార్థులకు ఒక భరోసా కేంద్రం అవుతుంది, ఒక సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము కోకపేట భవనం కట్టాలనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున దాని మీద ధర్నాలు చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, గాంధీ భవన్ ముట్టడిలు చేసి, బీసీ కమిషనర్ల మీద ఒత్తిడి తెచ్చి, ముద్రా సంఘ నాయకుల మీద మేము తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. కానీ తర్వాత మాకు తెలిసిన అంశం ఏంటంటే ఆ కోకపేట భవనం అనేది ఒక్క బండప్రకాష్ ఆధీనంలో లేదు, దాంట్లో ముదిరాజ్ కులానికి చెందిన పెద్ద పెద్ద బడా నాయకుల యొక్క హస్తం కూడా ఉందనేది మాకు చాలా లేటుగా తెలిసింది. దాంట్లో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి యొక్క హస్తం ఉన్నట్టుగా, అట్లాగే వాకిడ శ్రీఆర్ అనే వ్యక్తి యొక్క హస్తం ఉన్నట్టుగా, అట్లాగే నీలమ్మద్ అనే వ్యక్తి యొక్క హస్తం ఉన్నట్టుగా మాకు చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఈరోజు కోకపేటలో ముదిరాళ్ళకు కేటాయించిన భూమి యొక్క విలువ అక్షరాల 1200 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు కేటాయించిన భూముల యొక్క మొత్తం మార్కెట్ విలువ ఈరోజు 10,000 కోట్లు. ఇది ఒక ముదిరాజ్ కులానికే కాదు, ఈరోజు కురుమ, కమ్మరి, చాగలి, మున్నూరు కాపు, మేదరి ఇట్లా అన్ని కులాలకు సంబంధించిన భూములకు ఆయా కుల సంఘ నాయకులు చేతులు పెట్టి అక్రమాలకు లేదంటే కుట్రలకు తెరదీసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఈరోజు ఆయన ఈ అవినీతి జరుగుతుందని తెలుసు, ఈ ట్రస్ట్ నిర్మాణం జరుగుతుందని తెలుసు, ఈ ట్రస్ట్ ఒక ప్రభుత్వ భూమిని 50 లక్షల మంది ముదిరాజుల బిడ్డల భూమిని ఈరోజు ఒక బండప్రకాష్ అనే వ్యక్తి ఈరోజు సొంత ట్రస్ట్గా ఏర్పాటు చేసుకున్నాడు. తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఆ కోకపేట భవనం ఏదైతే భూమి ఉందో ఆ భూమి విషయంలో ఈరోజు ఈటెల రాజేందర్ గారు మౌనంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ భూమి విషయంలో ఆయన కూడా ఒక అందులో భాగస్వామ్యం, అవినీతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మౌనంగా ఉన్నాడనే విషయం మాకు తెలిసింది. ఈరోజు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కూడా మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మిస్టర్ ఈటెల రాజేందర్ గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలు ఈరోజు ఆకలితో, అవమానాలతో, రాజకీయంగా వెనుకబడి గురయ్యి విద్యా ఉద్యోగాల్లో పూర్తిగా ఈరోజు విస్మర గురైన ఈరోజు జాతి బిడ్డలను పట్టించుకోకుండా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే ఈ అవినీతి మీద నువ్వు మాట్లాడకుండా నువ్వు ఢిల్లీ పోయి కోలీ సమాజంతో అక్కడ చేతులు కలిపి సభలు సమావేశాలు చేసేసి ఈరోజు ఏం సందేశం ఇద్దాం అనుకున్నావు? ఈరోజు అక్కడెక్కడో రోమ్ నగరం తాళపడిపోతుంటే చక్రవర్తి అనేటోడు రూమ్లో కూర్చొని పిడేలు వాయించినట్టు నీ ముదిరాజ్ జాతి ఈరోజు ఆవేదన చెందుతుంది, వేదన పడుతుంది. ఈరోజు నీ ముదిరాజ్ జాతి బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సోషల్లీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ సర్వేలో తెలంగాణలో అత్యధిక మంది యువకులున్న కులం 1 లంబాడ కులం, 2 మాదిగ కులం, 3వది ముదిరాజ్ కులం అని చెప్తున్నారు. ఈరోజు ముదిరాజ్ కులంలో అత్యధిక మంది యువకులు ఈరోజు విద్యకు, ఉద్యోగానికి దూరమై ఈరోజు బానిసలుగా బతుకుతుంటే వాళ్ళ యొక్క జీవితాలను నువ్వు ఈరోజు సరిచేసే ప్రయత్నం చేయకుండా ఈరోజు పోయి నువ్వు ఢిల్లీలో నీ పదవుల కోసం, నీ పైరవుల కోసం ఇక్కడ ఉన్న ముదిరాజ్ సమాజాన్ని నువ్వు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎందుకు మాట్లాడావు మేము అడుగుతున్నావు నిన్ను. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో కేసీఆర్ గారు నేను బయటికి గెంటేశారు. బయటికి గెంటేసినప్పుడు నేను ముదిరాజ్ బిడ్డను అన్నావు, నమ్మినాం. 2 సార్లు నువ్వు మినిస్టర్గా ఉన్నావు. 2004-05 నుంచి నువ్వు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నావు, నువ్వు శాసనసభలో ఉన్నావు. 2004-05 నుంచి 2023 వరకు నువ్వు 2021 వరకు శాసనసభలో ఉన్నావు. మరి నువ్వు ప్రజలకు ఏదైతే నీ జాతి ఉందో నీ జాతిని నువ్వు అడ్డం పెట్టుకుని సందర్భం దొరికిన ప్రతిసారి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశావు. ఈరోజు నువ్వు శాసనసభలో ఉన్నంత కాలం ముదిరాజ్ కులం నుంచి ఒక్క బిడ్డను కూడా నువ్వు ముదిరాజ్గా ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీని చేయలేదు, ఒక చైర్మన్ మెంబర్ కూడా చేసే ప్రయత్నం చేయలేదు. ముదిరాజ్ అంటే ఈటెల రాజేందర్ అంటే ముదిరాజ్ బిహేవ్ చేశావు. అయినా మేము భరించినాం. ఏదో రోజు మారుతాడో, ఏదో రోజు జాతి గురించి ఆలోచిస్తాడని మేము నమ్మినాం. కానీ నువ్వేం చేసినావు? 23 వరకు నీకు కేసీఆర్ ప్రభుత్వంలో పదవులను పెంచేంత వరకు నీకు ముదిరాజ్ జాతి గుర్తుకు రాలేదు. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నేను బయటికి ఎండేసిండో అప్పుడే వచ్చి నేను ముదిరాజ్ బిడ్డనను. అన్నిసార్లు నువ్వు అన్ని రోజులుగా నువ్వు ఆయన జాతిని వేధింపులకు గురి చేసినా లేదంటే ఆయన జాతిని పట్టించుకోకుండా మేము జాతి నమ్మింది నిన్ను. కానీ నువ్వు మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ 23 తర్వాత గెలిచిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే పాత విధానంలోకి వెళ్ళావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, అసలు నీకు ఈరోజు ఏమడ్డం వచ్చింది? కేసీఆర్ అనే వ్యక్తి నేను బయటికి ఎండితే మొత్తం ముదిరాజ్ సమాజానికి ఆత్మగౌరవం దెబ్బతిందన్న నువ్వు. మరి ఈరోజు 40 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలు ఈరోజు ఆత్మగౌరవంతో ఈరోజు రోడ్ల మీద ఆత్మగౌరవం లేకుండా రోడ్ల మీద వండుకుంటే మరి నీకు కనిపిస్తలేదా ముదిరాజ్ జాతి బిడ్డల గోడు, బాధ? ఈరోజు నువ్వు ముదిరాజుల గురించి మాట్లాడవా?
ఈరోజు మేము ఇంకో మాట అడుగుతున్నాం. ఈరోజు వాకిడ శ్రీహరి అన్న వ్యక్తి ఆయన ఏం చెప్తాడు, మక్తల్ నియోజకవర్గంలో దాదాపు 65,000 ఓట్లు ఈరోజు ముదిరాజ్ బిడ్డలే ఉన్నాయి. ఆయనకు 3వ ఫేజ్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆయన టికెటే వచ్చేది కాదు, కానీ ఎలక్షన్స్కి ముందు దాదాపు 25,000 మంది ముదిరాజ్ బిడ్డలు మక్తల్లో ఆయన కోసం ర్యాలీ చేస్తే ఆ ర్యాలీని చూసి ముదిరాళ్ళ ఓట్లను చూసి ఈరోజు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన మినిస్టర్ కావడానికి కూడా ముదిరాజ్ జాతి బిడ్డలే కారణం. ముదిరాజ్ అనే ఒకే ఒక కోణంతో ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చిండ్రు. మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన ముదిరాజ్ జాతి యొక్క సమస్యలు పూర్తిగా పక్కన పెట్టేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఏ కులాన్ని వాడుకొని అయితే మినిస్టర్ అయిండో, ఏ కులాన్ని వాడుకొని అయితే ఎమ్మెల్యే అయిండో, ఈరోజు ఆ కులానికి జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మత్స్యశాఖలో అవినీతి జరిగితే ఆయన చూస్తూ కూర్చుంటాడు. అట్లాగే ఈరోజు నీలం మధు గారిని మేము మాట్లాడుతున్నాం. నీలం మధు అనే వ్యక్తి ఈరోజు ముదిరాజ్ కులాన్ని చూపించుకొని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ముదిరాజ్ కులాన్ని పేరు చెప్పుకొని ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే ఎంపీ అయినప్పుడు ముదిరాజ్ సమాజం మొత్తం ఆయనని గౌరవించింది, ప్రేమించింది. మా జాతి బిడ్డ ఈరోజు ముదిరాల కోసం మాట్లాడేటోడు వచ్చిండు, ముదిరాల యొక్క బానిసత్వాన్ని ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో ఆయన జాతి నమ్మి ఆయన కోసం పోరాటం చేస్తే ఆయన ఎంపీ సీట్ తెచ్చుకున్నాక ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ముదిరాజ్ జాతికి నేను వారసుడు అన్నాడు. ముదిరాజ్ జాతి యొక్క కన్నీళ్ళను చూడడానికి వచ్చిన నాయకుడు అన్నాడు. కానీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ ఇంట్లో వండుకున్నాడు. ఈరోజు ఆయన నమ్మి పనిచేసిన కార్యకర్తలు కూడా ఈరోజు విలువిచ్చే పరిస్థితి ఈరోజు నీలం మధు అనే వ్యక్తి చేసే పరిస్థితి లేదు. ఈరోజు నీలం మధు అనే వ్యక్తి ముదిరాజ్ కులాన్ని వాడుకుంటుండు, కానీ ముదిరాజ్ కులాన్ని వాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ ముదిరాజ్ సమాజం మాత్రం నీలం మధు అనే వ్యక్తిని అట్లా చేయలేదు. ఆయన నమ్మింది ఆయన జాతికి ఒక వెలుగులా మారుతాడు అనుకున్నాం. అయితే ఈరోజు ముదిరాజ్ కులంలో అందరూ కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము బండప్రకాష్ అని అడుగుతున్నాం, అయ్యో బండప్రకాష్ గారు, నువ్వు ఒక కమ్యూనిస్ట్గా నీ జీవితం స్టార్ట్ చేసినావు. నీవు స్టార్ట్ అయినప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు నీవు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినావు. ఈరోజు నువ్వు 1,000 కోట్లకు పడగలెత్తినావు. ఈరోజు నువ్వు కడుపు నిండా తింటే నీ ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఇంకా ముదిరాజ్ బిడ్డల ఉసురు పోసుకొని నువ్వు ఈరోజు ఇంకా ఎందుకు ఆ కోకపేట భవనంలో నువ్వు అంత పంతం సాధిస్తున్నావు? ఈరోజు నీకు ఒకవేళ నువ్వు చనిపోతే నేను జాతి గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి తప్ప నువ్వు జాతికి ఒక కలంకంలాగా మారకూడదు. మేము ఈరోజు ఈటల రాజేందర్ గారి అభిమానులను కానీ, బండప్రకాష్ గారి అభిమానులు కానీ, వాకిడ శ్రీహరి గారి అభిమానులు కానీ, నీలం మధు గారి అభిమానులు కానీ మేము అడుగుతున్నాం. ఈరోజు చాలామంది అంటున్నారు శివ ముదిరాజ్ అనేటోడు ముదిరాజ్ సంఘ నాయకులను తిడుతున్నాడు అంటున్నాడు. నేను తిట్టట్లేదు, నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించడానికి తిట్టడానికి చాలా తేడా ఉంది. మరి మీరు ముదిరాజ్ కులం పేరుతో ఓట్లు వేయించుకున్న మీరు, ముదిరాజ్ల పేరుతో సభలు పెట్టుకున్న మీరు ఈరోజు కోకాపేట భవనంలో మీ స్టాండ్ ఏంటి? ఈటల రాజేందర్ గారు చెప్పాలి, వాకిడ శ్రీహరి గారు చెప్పాలి, నీలం మధు గారు చెప్పాలి. ఈరోజు మేము ఒకటే మాట, ఇంక చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం అని చెప్పింది. మరి ముదిరాజులు ఈరోజు విద్యలో ఉద్యోగాల్లో చాలా వెనుకబాటు గురైనారని చెప్పారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముదిరాల రిప్రజెంటేషన్ లేదని చెప్తున్నారు. అట్లాగే ఈరోజు అత్యధికంగా బాల కార్మికులుగా ఉన్నది కూడా ముదిరాజ్ బిడ్డలని చెప్తున్నారు. అట్లాగే ఈరోజు దినసరి కూలీలుగా చేసే వాళ్ళు అత్యధికంగా నిరుపేదంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ముదిరాజ్ బిడ్డలు అని చెప్తున్నారు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులు కూడా ఈరోజు మీరు బయటకు పెట్టే పరిస్థితి ఎందుకు చేయట్లేదు? ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎంబడి, వాకిడ శ్రీహరి గారు ఎంబడి, నీలం మధు గారు ఎంబడి, బండప్రకాష్ గారు ఎంబడి తిరిగే యువకుల బతుకులను ఎందుకు మీరు మార్చే ప్రయత్నం చేస్తలేరు? మీతో పాటు ఉద్యమకాలం నుంచి సుదీర్ఘంగా ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నారు. మీరేమో కోట్లకు పడగలెత్తుతున్నారు, వాళ్ళేమో ఈ రోజు కూడా భార్య పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ పిల్లలు స్కూల్కి చదివించాలంటే మేము ముందు వచ్చి చేతులు కట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ బతుకులు ఎంత దీనంగా ఉన్నాయంటే రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మీరు కులం కోసం మాట్లాడతలేరు, మీకోసం పనిచేసిన వాళ్ళ జీవితాలు మార్చే ప్రయత్నం చేస్తలేరు. మరి మీరు ఎవరి కోసం ఉన్నట్టు మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అట్లాగే ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాం. ఈరోజు సరే అవినీతి చేసినోడు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, అవినీతిని సమర్థించేటోడు ఈరోజు కాంగ్రెస్ వాడు. మరి ఈ బీజేపీ వాడికి ఏమైంది? ఏం గతర వచ్చింది? మరి ఎందుకు మాట్లాడాడు వాడు? అరే 10,000 కోట్ల భూ కబ్జా జరుగుతుంటే మరి మీరు ఏం పెట్టుకున్నారా బాబు మీ నోట్లలో? మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఎవరికి భయపడుతున్నారు? మాది జాతీయ పార్టీ అంటారు, దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం హిందువులేమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం భారతీయులమే. మరి మీరు ఎందుకు మాట్లాడారు? అంటే మీరు బీఆర్ఎస్ వానికి భయపడుతున్నారా? కాంగ్రెస్ వానికి భయపడుతున్నారా? ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని మీరు ఒక అవినీతి మీద మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? సో కాబట్టి ఈరోజు మేము ఒకటే మాట చివరిగా చెప్పాలనుకునేది ఏంటంటే,
బీఆర్ఎస్ పెద్దలను కూడా మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పెద్దల్ని, బీజేపీ పెద్దల్ని మేము అడుగుతున్నాం. మేము రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్కో, కాంగ్రెస్కో మేము వ్యతిరేకం కాదు. మా జాతి బిడ్డల ప్రయోజనాలు, మా జాతి బిడ్డల సంక్షేమం, మా జాతి అస్తిత్వం ఎవరైతే అంటే పాటుపడతారో, ఎవరైతే మా కోసం ఆలోచిస్తారో వాళ్ళ వైపు మేము నిలబడతాం. కాబట్టి మీ రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఒక బీసీ సంఘాలను, అటు ముద్రా సంఘాలను కావచ్చు, లేదంటే కుల సంఘాలను, ఒకవైపు కుల సంఘాలు 50% వంచిస్తే రాజకీయ పార్టీలు 50% వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ముద్రా సమాజం తరఫున ఒకటే కోరుతున్నాం రాజకీయ పార్టీలని, ఇటు కాంగ్రెస్ని కానీ, బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ. ఈరోజు మా ముదిరాజ్ బిడ్డల తరఫున నేను కోరుతున్నా, మాకు ఎమ్మెల్యే సీట్లు వద్దు, మాకు ఎంపీ సీట్లు వద్దు, మాకు ల్యాండ్ కబ్జాలు వద్దు, మాకు కాంట్రాక్టర్లు వద్దు, మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు అస్తిత్వం కావాలి, మా జాతి బిడ్డల ఏదైతే విద్యా ఉద్యోగుల ప్రాతినిధ్యం కావాలి. మమ్మల్ని కూడా ఈ తెలంగాణ సమాజంలో మనుషులుగా గుర్తించాలని, మా ముదిరాజ్ బిడ్డలను కూడా కన్సిడర్ చేయాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇన్ని రోజులు కుల సంఘాలకి మేము అల్టిమేటం చేస్తున్నాం, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అల్టిమేటం చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయనేసి మేము తెలియజేస్తున్నాం.